హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అందమైనటువంటి డెకరేటివ్ ప్లేట్స్ని మనం కుట్టించుకోకుండా పక్కన పెట్టినటువంటి బ్లౌజులు ఉంటాయి కదండి, బ్లౌజులతో మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్ కానీ సెరమిక్ ప్లేట్ కానీ తీసుకుని ఆ బ్లౌజ్ మీద ఇలాగా దాని చుట్టూ కూడా కొంచెం పెద్దగా వచ్చేలాగా ఇలాగా సర్కిల్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్కి ముందు భాగంలో ఫ్యాబ్రిక్ గ్లూని తీసుకొని మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్ గ్లూని ఇలాగా ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బ్లౌజ్ పీస్ని ఇలాగా అంటించుకోవాలి. తర్వాత ప్లేట్ని రివర్స్ చేసుకుని వెనకాల మనకి పెద్దగా కట్ చేసుకున్నాం కదండి బ్లౌజ్ పీసు, దానికి ఇలాగా చిన్న చిన్నగా కటింగ్స్ ఇచ్చుకుంటూ మొత్తం అంతా కూడా ఇలాగా గ్లూ తోటి కానీ లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ తోటి కానీ ఇలా అంటించేసుకోవాలండి. ఇలా అంటించుకున్న తర్వాత మనకి ప్లేట్ మధ్యలో కొంత గ్యాప్ ఉన్నట్లయితే మళ్ళీ రౌండ్గా చిన్న సర్కిల్ షేప్తో రౌండ్ గీసుకొని అదంతా కూడా కట్ చేసుకొని ఇలా అంటించేసుకోవాలండి. ఇప్పుడు డిజైనర్ ప్లేట్ రెడీ అవుతుందండి. ఇందులో పండగలప్పుడు మనం దేవుడి దగ్గర ఇలా పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు అండి. తర్వాత ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుని ఫంక్షన్స్ అప్పుడు వాడుకోవచ్చు.